55 ఏళ్ల సిబిఐ చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదు. ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టాలనుకున్న కమలనాథులు ఆ ప్రక్రియలో భాగంగా సిబిఐని అడ్డంగా వాడుకున్నారు అన్నది బట్టబయలైపోయింది. గోద్రా కేసులో తన్ను నిర్దోషిగా బయటపడేసినందుకు ఆ సిట్ చీఫ్ రాకేష్ ఆస్థానాను ఏకంగా సిబిఐ డైరెక్టర్ హోదాలో కూర్చోపెట్టడానికి జరిగిన ప్రయత్నంతో పాటు ఆ ప్రక్రియలో ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఇరికించాలని పెద్ద ప్రయత్నాలే జరిగాయి. వాస్తవానికి చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్థానాను గతంలో యాక్టింగ్ సిబిఐ డైరెక్టర్ గా నెల రోజులు ఉంచారు. ఆ నెల రోజుల్లో అయ్యగారు కమలనాథులకు చేయాల్సిన సాయాలన్నీ చేసేశారు. కానీ 2017 ఫిబ్రవరి 1న డైరెక్టర్ గా అలోక్ వర్మ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఈ ఏడాది బడ్జెట్ తర్వాత టీడీపీ ఏపీ ప్రయోజనాల కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయడంతో సిబిఐ సాయంతో చంద్రబాబును ఇరుకున పెట్టాలని కేంద్రం ప్రయత్నించింది. కానీ ఇందుకు అలోక్ వర్మ సహకరించలేదు. ఆస్థానా ఆ పదవిలో ఉంటే పనంతా సులువైపోతుంది. నిజానికి అలోక్ వర్మ తర్వాత సీనియారిటీ ప్రకారం మాత్రమే ఆస్థానాకు అర్హత ఉంది. కానీ 2019 ఫిబ్రవరి వరకు అలోక్ వర్మకు పదవీ కాలం ఉంది. ఇక ఆ తర్వాత ఎన్నికల మూడొచ్చేస్తుంది కాబట్టి అప్పుడేం చేయలేని పరిస్థితి. అంతేకాదు, కమలనాథులకు నిద్రలు కరువు చేసిన రాఫెల్ స్కామ్ లో కీలక ఆధారాల కోసం అలోక్ వర్మ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా చాలా అంశాలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 2 వారాలు ఆగితే ఆ కేసు తెరపైకొస్తుందన్న భయంతో సాధ్యమైనంత వేగంగా ఆయన్ను పదవి నుంచి తప్పించాలని చూసింది. అందుకే ఒకే పావు కదిపి ఇటు అలోక్ వర్మను అటు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సిబిఐ డిఎస్పీతోనే సానా సతీష్ పేరుతో ఫోర్జరీ సంతకం చేయించారు. కానీ అలోక్ వర్మ అలర్ట్ అవడంతో 2 కుట్రలు ఒకేసారి బద్దలయ్యాయి. కేంద్రం తాను తీసుకున్న గోతిలో తానే పడింది. అంతేకాదు, తమ మాట వినే మన్నెం నాగేశ్వరరావును ఏరికోరి తీసుకొచ్చి రాత్రికి రాత్రి అధికారం అప్పగించింది. ఆయన రాగానే 13 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై అలోక్ వర్మ ఆఫీస్ ను సీజ్ చేశారు. ఇది కీలక ఆధారాలు మాయం చేయటానికి అన్న విమర్శలు వినిపించాయి. కానీ చివరికి అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కమలనాథుల ప్లాన్ కాస్త ఫ్లాప్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.